అన్న చెప్పిండు ఈ స్థలం మాది అంటూ ఓ అధికార పార్టీ నేత తమ్ముడు అచ్చం రౌడీలా ప్రవర్తించాడు. అధికారంలో ఉన్న మమ్మల్ని ఎవరు ఆపలేదనుకున్నాడో ఏమో ఖాళీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. బాబు అయితే పేదవాళ్ళం తమ కడుపు మీద కొట్టదంటూ కాళ్ళ మీద పడి వేడుకున్నా కూడా కనికరించలేదు. అడ్డు వస్తే బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ ఆ నిరుపేద కుటుంబాన్ని భయం భ్రాంతులకి గురి చేశారు. మరి ఇంతటి దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తి ఎవరు అన్న అధికారాన్ని కూడా అడ్డు పెట్టుకొని తమ్ముడు చేస్తున్న అక్రమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ నేత మధుయాష్కి గౌడ్ తమ్ముడు సంతోష్ గౌడ్ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కంటికి ఖాళీ స్థలం కనిపిస్తే చాలు మంచినీరు తాకినంత ఈజీగా కబ్జాలు చేస్తున్నాడు. అన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంతోష్ గౌడ్ ఎన్నో భూ ఆక్రమణలకు పాల్పడినట్లు స్థానికులు బహిరంగంగానే చెప్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచి కొరకు కాకుండా దోచుకోవడానికి ఉపయోగిస్తున్నారనే ఘాటు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిజం చేస్తూ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేయడానికి సంతోష్ గౌడ్ ప్రయత్నించాడు. అన్న చెప్పాడు ఇది తమ స్థలం అంటూ కూడా నానా హంగామా చేశాడు. ఇక కూకట్పల్లి మండలం పరిధిలోని సర్వే నెంబర్ 1002లో 1452 గజాల పట్టా భూమిని సంతోష్ గౌడ్ కబ్జాకు యత్నించాడు. అతడి అనుచరులతో కలిసి బుల్డోజర్లతో ఫెన్సింగ్ తొలగించడానికి ప్రయత్నించాడు. నిజానికి 2022లో సర్వే నెంబర్ 1002లో అపార్ట్మెంట్ కట్టిన తర్వాత కూడా మిగిలిన 12 గుంటల భూమిలో జిహెచ్ఎంసీ అనుమతులతో ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక గది నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. గత సంవత్సరం ఈ స్థలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పెట్టుకునేందుకు కఠినకనేని హరితకు కన్స్ట్రక్షన్ సంస్థ లీజుకు ఇచ్చింది. దీంతో ఆ నేలకు శుభ్రం చేయడానికైతే వచ్చిన హరిత కుటుంబంపై మధుయాష్కి గౌడ్ తమ్ముడు సంతోష్ గౌడ్ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ స్థలం మాది ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ గుండాగిరి అయితే చేశాడు. ఈ స్థలం తమదేనని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని వేడుకున్నా వినకుండా రౌడీయిజాన్ని ప్రదర్శించాడని బాధితులు వాపోతున్నారు. పోలీసులు ఘటన స్థలంలో ఉన్న ప్రేక్షక పాత్ర వహించారని బాధితులైతే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల భూ కబ్జాలు దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు కాంగ్రెస్ నేతల ప్రధాన అనుచరులు బంధువులు భూ కబ్జాలకు తెగబడుతున్న ఉదంతాలు కూడా పదుల సంఖ్యలో వెలువడుతున్నాయి. ప్రైవేట్ వ్యక్తులకు బెదిరించి భయం భ్రాంతులకు గురిచేస్తూ భూములనైతే లాక్కునేందుకు ప్రయత్నిస్తున్న ఘటనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరి నగరం నడిబొడ్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తమ్ముడు సంతోష్ గౌడ్ పాల్పడ్డ ఈ అక్రమ దౌర్జన్యం పై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి. మరి రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష కుక్కట్పల్లి మండల పరిధిలో చూస్తే సర్వే నెంబర్ 1002లో 1452 గజాల పట్ట భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించడం అయితే కలకలం రేపిందని చెప్పాలి. ఈ మధ్య తరంలో చూసుకుంటే ఎక్కువ వారికి కబ్జాదారులు ఎక్కువ అవ్వడంతో మాత్రం ఇటు నగరంలో చాలా వరకు విడిచిపడ్డ పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఒకరి బెదిరించి వాళ్ళపైన దౌర్జన్యానికి చేసి ఇలాంటి దానికి అయితే దారి తీస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ సోదరుడు సంతోష్ గౌడ్ కూడా ఆయన అనుచరులు బుల్డోజర్తో ఫెన్సింగ్ తొలగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు అని తెలుస్తుంది. అయితే బాధితులు ఆ స్థలం తమదేనని తన డాక్యుమెంట్స్ ఉన్నాయని వేడుకున్న వినకుండా గుండాగిరి ప్రదర్శించారు. అయితే పోలీసులు ఘటన స్థలంలో చేరుకొని ప్రేక్షక పాత్ర వహించారని బాధితులు కూడా ఎక్కువ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లో చూసుకుంటే అయితే కుక్కట్పల్లిలోని ఎస్బీఐ బ్యాంకర్స్ కాలనీ భాగ్యనగర్ సొసైటీకి చెందిన సర్వే నెంబర్ 1007 ఫ్లాట్ నెంబర్ 1లో సంతోష్ గౌడ్ కు 752 గజాల స్థలం ఉంది. అయితే ఇదే సర్వే నెంబర్ లో చూస్తే సుమారుగా 349 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దాని ఆనుకునే సర్వే నెంబర్ 1002లో 3.35 ఎకరాల భూమి ఉంది. ఇందులో 2.38 ఎకరాల స్థలంలో విష్ణు విస్తార నిర్మాణ సంస్థ హైరాజ్ అపార్ట్మెంట్స్ కూడా నిర్మించింది. అయితే మరో 25 గుంటల స్థలం రోడ్డు విస్తరణలో పోయింది. మిగతా 12 గంటల్లో 2022లో ఎస్విఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు జిహెచ్ఎంసీ అనుమతులతో ఒక గది నిర్మించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అయితే ఆ తర్వాత చూస్తే నీరుడుగా ఈ స్థలాన్ని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పెట్టేందుకు కట్టామని హరిత లీజ్ కి కూడా ఇచ్చారు. అయితే హరితకు చెందిన వారు శుక్రవారం స్థలాన్ని చదును చేసేందుకు కూడా ఇటు దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం చేశారు. అయితే అంతలోపు ఇంతలో చూసుకుంటే అయితే సంతోష్ గౌడ్ అనుచరులు వచ్చి తమపై దాడికి పాల్పడ్డారని ఇటు బాధితులు ఆరోపించారు. అయితే పిఎస్ లో కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే పోలీసులు దీనిపైన కూడా యాక్షన్ తీసుకున్నట్టే తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించినా కూడా వినకుండా సంతోష్ గౌడ్ పేరు చెప్పి స్థలము వాళ్ళది అని చెప్పి ఇటు పోలీస్ శాఖ
ఎంఓఆర్ఓ కలెక్టర్ ఆర్డీటీ సర్వీస్ జరిపిన అనుమతులు ఇచ్చిన అధికార బలంతో ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే గుంటలతో దాడి చేస్తున్నారని చెప్పి ఇటు వీళ్ళైతే మండిపడుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు నుంచి అయితే వినిపిస్తున్న వాదనలు వచ్చేసి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కూడా ఇటు భూ కబ్జాలు ఎక్కువ అవ్వడము, దానిపైన మళ్ళీ దాడి చేస్తున్నారనే దానిపైన కూడా ఎక్కువగా వినిపిస్తుంది. రైట్ సుప్రియ, ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే అంటే వారిద్దరే కాకుండా ఇంకెవరన్నా ఉన్నట్లు ఏమైనా సమాచారం ఉందంటారా, లేదంటే వారిద్దరే ఉన్నట్టు తెలుస్తుందా? ఇప్పటికైతే ఇంకా మిగతా ఎవరున్నారని చెప్పి అయితే ఇంకా బయటికి రాలేదు. అయితే ఇటు పోలీసులు దీనిపైన ఒకసారి రేపు ఆదివారం ఉండడంతో మాత్రము సోమవారం ఇటు బాధితులని పిలిచి ఇటు మదియాష్కి వాళ్ళ తమ్ముడిని పిలిచి మాట్లాడతారన్న విషయం అయితే వినిపిస్తుంది. చూడాలి అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఒకవేళ మాట్లాడితే మాత్రము ఇంకా దీనిపైన ఒక దర్యాప్తు అనేది చేస్తే దీంట్లో ఎవరైనా ఉన్నారా లేదంటే ఇది వీళ్ళిద్దరే ఉన్నదా అనేది మాత్రం తెరపైకి వస్తుంది. అంటే సుప్రియ, ఇప్పుడు వీరిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందని మరి ఇంకేమైనా సమాచారం ఉందంటారా దీని మీద? ఇప్పటివరకు అయితే పోలీసులు అయితే ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అయితే ఇటు వీళ్ళు కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా పోలీసులు అయితే దీనిపైన ఇంకొక యాక్షన్ తీసుకున్నట్టు కూడా ఏం తెలవడం లేదు. అయితే ఇటు పోలీసులు కూడా యాక్షన్ తీసుకోకపోవడంతోనే ఇటు బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే పలుమార్లు చాలాసార్లు ఇట్లా ఎన్నిసార్లు ఎప్పటికీ అయినప్పటికీ కూడా అసలు పోలీసులు కూడా ముందుకి రావడం లేదు, బాధితులకి కూడా అసలు న్యాయం చేయలేదని చెప్పి కూడా ఇటు బాధితులు అయితే అంటున్నారు. అయితే దాంతో కూడా చూస్తే ఇంకా ఈ స్థలం విషయంలో కూడా చూసుకుంటే అయితే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ మనకు గుండాయిజం చేస్తున్నారో అయితే వాళ్ళని వీళ్ళు బాధితులు ప్రశ్నించినప్పటికీ కూడా ఇటు సంతోష్ గౌడ్ పేరు మాత్రమే ఎక్కువగా వినిపించినట్టు తెలుస్తుంది. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.